దేవరా మూవీతో మెస్మరైజ్ చేస్తాడు అనిరుద్ అన్నారు. ఫియర్ సాంగ్ కి యూట్యూబ్ లో వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. అయినా ఎక్కడో చిన్న వెలితి. తమిళ తంబీలు అక్కడి హీరోలకి తప్ప ఇక్కడి సినిమాలకు హై క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వరు అనే కామెంట్స్ ఆగట్లేదు. రెహమాన్ జమానా నుంచే ఇది జరుగుతోంది. కానీ ఇప్పుడే ఎందుకు ఈ చర్చ మొదలైంది? హ్యావ్ ఎ లుక్. దేవర సాంగ్ పేలింది. మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నా ఎందుకనో అనిరుద్ మీద ట్రోలింగ్ ఆగట్లేదు. తను తమిళ హీరోలకు ఇచ్చినట్టు తెలుగు సాంగ్స్ కి మ్యూజిక్ ఇవ్వడనే కామెంట్స్ అంతకంతకు పెరిగాయి. అజ్ఞాతవాసితో అద్భుతం చేస్తాడనుకుంటే గుర్తుండిపోయే ఒక్క పాట కూడా అప్పట్లో ఇవ్వలేకపోయాడు. తర్వాత యూ టర్న్ తో ఏదో హడావుడి చేశాడు. కానీ తన ఇంపాక్ట్ తెలుగు సినిమా మీద మాత్రం పడేలా సింగిల్ సాంగ్ ఇవ్వలేకపోయాడు. ఏఆర్ రెహమాన్ కూడా అంతే. తమిళ్, హిందీ సినిమాలకు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసినట్టు తెలుగు సినిమాను వెలిగించలేకపోయాడు. ఏదో ఏ మాయ చేసావే తప్ప తను మ్యూజిక్ కంపోజ్ చేసిన ఏ తెలుగు సినిమా గట్టెక్కిన దాఖలాలు లేవు. అందుకే రెహమాన్ లానే అనిరుద్ కూడా తెలుగు స్టార్లకు హ్యాండ్ ఇస్తున్నాడనే కామెంట్లే పేలుతున్నాయి. జెర్సీ హిట్ అయిందని నాని మరోసారి అనిరుద్ కి గ్యాంగ్ లీడర్ ఆఫర్ ఇచ్చాడు. కాకపోతే జెర్సీతో పాటు గ్యాంగ్ లీడర్ సహా ఏ మూవీకి అనిరుద్ ట్యూన్స్ పెద్దగా పేలింది లేదు, కలిసొచ్చింది లేదు. తెలుగు సినిమాకు రెహమాన్, హరీష్ జయరాజ్, అనిరుద్ ఇలా ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేసినా పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఏ పాట తూటాలా దూసుకు వెళ్ళట్లేదు. తమిళ హీరోలకు ఇచ్చినంత క్వాలిటీ ట్యూన్స్ తెలుగు హీరోలకు ఇవ్వట్లేదనే మర్చిపోవట్లేదు. దేవరా సాంగ్ తో మరోసారి అదే కామెంట్ రిపీట్ అవుతోంది.